అదృష్టాన్ని నాకు పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా కమిటీ పెద్దలు కూడా ఈరోజు ఇక్కడ రావటం, మిమ్మల్ని అందరినీ కలటం చాలా అదృష్టంగా భావిస్తూ మీకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా సంతోషం అమ్మా. చాలా మంచి వాతావరణంలో ఈరోజు కాకినాడ పట్టణంలో బ్రహ్మాండమైన సంబరంలో చాలా కలర్ఫుల్గా చాలా ఉత్సాహంగా ఈ క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి. కరోనా 2 సంవత్సరాలు మన ఇళ్ళ నుంచి బయట రాలేదు. 2 సంవత్సరాల క్రిస్మస్ మనం మిస్ అయ్యాం. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసుకున్నాం క్రిస్మస్. ఈసారి అంతకన్నా బాగా జరుగుతుంది మనకి. చాలా సంతోషం. ఇలా వీధుల్లోనూ చర్చిల్లోనూ పెద్ద పెద్ద హాల్స్లోనూ ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుకి ఉదయం నుంచి నేను చాలా చర్చిలకు వెళ్ళాను. చాలామందిని అభినందించుకోవడం జరిగింది, చాలామంది విషయం చెప్పడం జరిగింది. ఇది ఈరోజు నాది 19వ సమావేశం. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 19 సమావేశాలు నేను అటెండ్ అయ్యాను. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, బైబిల్ నమ్ముకున్న వ్యక్తి జగన్ గారు, ప్రార్థన చేస్తే కానీ ఉదయం ప్రార్థన చేస్తే కానీ బయటకు రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రార్థన చేసి నా ప్రజలు బాగుండాలి, నా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆ దేవుడు అందరినీ బాగా చూడాలని ప్రార్థన చేసుకుని నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఇప్పుడు జగన్ గారు నిత్యం దేవుని కూడా తలుచుకుంటాడు. ఎప్పుడైనా స్పీచ్లు మీరు చూసారో లేదో, స్పీచ్లో చాలాసార్లు దేవుడి దయ ఉండాలి, దేవుడు చల్లని చూపు ఉండాలి. ఎందుకంటే ఆయన దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి ఎక్కువ భారం అంతా దేవుడి మీద వేసి ఈరోజు ప్రజల్ని పరిపాలిస్తున్నాడు జగన్ గారు. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నా, 2019లో మీరు చేసిన ప్రార్థన బలాలే. ఆ రోజు ఎంత ప్రార్థనలు చేశారంటే చాలామంది కుటుంబ ప్రార్థనలు చేశారు, చర్చిలో ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు, మోకాళ్ళతో కూడా ప్రార్థన చేసి